హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సింధు. నా దగ్గరకొచ్చే చాలా మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి ఆకలి ఉండట్లేదు. దానికోసం ఆకలి సిరప్ రాయమని అడుగుతుంటారు. ఇవాళ మీకు పిల్లల్లో ఆకలి ఇంప్రూవ్ అవ్వడానికి ఎలాంటి ఫుడ్ పెట్టాలి? దాని గురించి మాట్లాడుకుందాం. ఆకలి అవ్వకపోవడానికి వైటమిన్ అండ్ మినరల్ డెఫిషియన్సీస్ అనేది వన్ ఆఫ్ ద రీజన్. ఏంటి అంటే ఐరన్, జింక్ డెఫిషియన్సీస్ కావచ్చు, బి కాంప్లెక్స్ డెఫిషియన్సీస్, లేదంటే ప్రోటీన్ తక్కువగా తీసుకున్న పిల్లల్లో అమినో యాసిడ్ డెఫిషియన్సీ, లైసిన్ లాంటి డెఫిషియన్సీస్ ఉంటాయి. వీటిని ఎలా కవర్ చేసుకోవాలి అంటే ఫుడ్ ఫస్ట్ వచ్చేసి స్ప్రౌట్స్, మొలకలు, పెసర్లు, శనగలు, లేదంటే రాగులు, జొన్నలు ఇవన్నీ కూడా మొలకలు చేసి తినబడడం వల్ల ఆపటైట్ ఇంక్రీజ్, పిల్లలు ఆకలి అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ మిల్క్, పాలు, పాల పదార్థాలు అంటే పెరుగు, పన్నీర్ కానివ్వండి, చీజ్. ఇట్లాంటి వల్ల కూడా పిల్లలు ఆకలి ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్స్, ఎగ్స్ వల్ల వెయిట్ గెయిన్ ఇంప్రూవ్ అవుతుంది. అలా దాంతో పాటు మినరల్స్ అనేవి కూడా చాలా అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వెజిటేబుల్స్, ఆకుకూరలు, పాలకూర, ఇంకా తోటకూర అట్లాంటివి అనమాట. దాంట్లో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆకలి ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ ఫ్రూట్స్, పపాయ, మ్యాంగో, జామకాయలు, ఆరెంజెస్, పైనాపిల్. ఇవన్నీ కూడా బి కాంప్లెక్స్ వైటమిన్ చాలా ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఆకలి ఇంప్రూవ్ అవుతుంది. డైజెస్టివ్ ఎంజైమ్స్ కూడా ఎక్కువ రిలీజ్ అవుతాయి ఫుడ్స్ వల్ల. ఒక చిన్న టిప్ ఏంటంటే మీ పిల్లలకు డిన్నర్ ఆర్ లంచ్ పెట్టే ముందు ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes ముందు ఒక చిన్న గ్లాస్ జ్యూస్ వితౌట్ షుగర్, ఏదో ఒక ఫ్రూట్ జ్యూస్ వితౌట్ షుగర్ చేసి తాగించినట్టయితే డెఫినెట్ గా ఆకలి ఇంప్రూవ్ అవుతుంది. అవి చూడండి, డెఫినెట్ గా మీ పిల్లలు ఆకలి అనేది ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో వెయిట్ గెయిన్ ఫుడ్స్ గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.